అనుకోని పరిణయం ఎపిసోడ్ 19. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి వీడియో లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. కార్తీక్, నన్ను షాపింగ్కి తీసుకుని వెళ్తావా అని ఆరాధ్య అడుగుతుంటే, ఎందుకు తీసుకుని వెళ్ళను, ఇప్పుడే తీసుకుని వెళ్తాను పదా అని కార్తీక్ లేవగానే అభి చురుగ్గా కార్తీక్ వైపు చూస్తాడు. థ్యాంక్ యూ కార్తీక్, మళ్ళీ నీకు వర్క్ ఉందేమో, నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అని ఆరాధ్య చిన్నగా అంటుంటే అభి ఆరాధ్య వైపు చూస్తాడు. కార్తీక్ ఓరగా అభి వైపు చూస్తాడు. స్పైసీ సరిపోలేదు, ఇంకొంచెం యాడ్ చేయాలి, లేకపోతే వీడెక్కడ ఇక్కడి నుండి కదులుతాడు. వీళ్ళిద్దరిని ఒక్కడు చేయాలంటే వీళ్ళ మధ్య నేను బలవాల్సి వస్తుంది అని. ఫ్రెండ్ కదా, తప్పుతుందా అని కార్తీక్ మనసులో అనుకుంటూ, ఆరాధ్య, నీకంటే నాకు ఎక్కువ ఏమీ కాదు, ఆఫీస్ వర్క్ అంటావా, ఆఫ్టర్నూన్ నుండి చేసుకుంటాను, వెళ్దాం పదా అని కార్తీక్ అంటుంటే, కార్తీక్ అని వినిపించిన బేస్ వాయిస్కి కార్తీక్ చిన్నగా నవ్వుకుంటూ వెంటనే అభి వైపుకు తిరిగి, చెప్పు అభి, నేను ఆరాధ్యాన్ని తీసుకుని షాపింగ్కి వెళ్తాను, ఓకేనా అని అంటుంటే, ఏంటి ఓకే, నీకేం చెప్పాను ఇందాక, క్లయింట్స్తో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను కదా, వాళ్ళని కాంటాక్ట్ అయ్యావా, వాళ్ళతో మాట్లాడావా అని అభి చాలా సీరియస్గా అడుగుతుంటే, మాట్లాడతానురా, రేపు కదా మన మీటింగ్ అనేది, పాపం ఆరాధ్య, తనకిక్కడ ఎవరూ తెలియదు కదా, తనని షాపింగ్కి తీసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను అని కార్తీక్ కావాలని అంటాడు. అవసరం లేదు, ముందు మనకి ఈ కంపెనీ గ్రోత్ ఇంపార్టెంట్, చెప్పిన పని చెయ్యి, ఇంకా వెళ్ళు అని అభి చాలా సీరియస్గా అంటుంటే, అది కాదురా, పాపం ఆరాధ్య అని కార్తీక్ అనగానే అభి చూసిన చూపుకి కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. పర్వాలేదు కార్తీక్, ఈవినింగ్ వెళ్దాము, నువ్వు వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నాకు కాల్ చెయ్యి అని ఆరాధ్య కూడా నెమ్మదిగా అభి వైపు చూసి వెంటనే కార్తీక్ వైపు చూసి అంటుంది. తనకి తప్పకుండా తెలుసు అభి అసలు కార్తీక్తో వెళ్ళనివ్వడు అని. తప్పకుండా ఆరాధ్య, నీకోసం నేను వర్క్ త్వరగా కంప్లీట్ చేస్తాను, సరే అయితే కార్లో వచ్చావా అని కార్తీక్ అడుగుతుంటే, అవును అంకుల్ డ్రైవర్నిచ్చి పంపించారు, రేపటి నుండి కంటిన్యూగా ఆఫీస్కి వస్తాను, సరే నేను వెళ్తున్నాను అని ఆరాధ్య ఒకసారి అభి వైపు చూసి అక్కడి నుండి బయటకు అడుగులు వేస్తుంది. నువ్వేంటి ఇంకా ఆలోచిస్తున్నావు, వెళ్ళి చెప్పిన పని చేయని అభి సీరియస్గా అనేసరికి, తప్పకుండా సార్, మీరు చెప్పింది చేయడానికే కదా మేము ఇక్కడ ఉన్నది, తప్పకుండా చేస్తాను అని కార్తీక్ తన ల్యాప్టాప్ తీసుకుని సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. ఆరాధ్య ఆఫీస్ మొత్తం చూస్తూ ఉంటుంది. నేను వర్క్ చేసేటప్పుడు ఒకసారి హెడ్ ఆఫీస్కి వెళ్ళమని మేనేజర్ చెప్పినప్పుడు ఆ రోజు నాకు కుదరలేదు, లేకపోతే ఆ రోజే అభిని కలిసేదాన్నేమో. బాబోయ్, ఇంత పెద్ద ఆఫీసు మెయింటైన్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి అని ఆరాధ్య అనుకుంటూ ఇంకా ఆఫీస్ మొత్తం చూసి కిందకి వెళ్ళి కారు ఎక్కగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు. అభి తన ల్యాప్టాప్ ఆఫ్ చేసి కార్ కీస్ తీసుకుని కార్తీక్ వైపు చూస్తూ, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని అంటుంటే, అదేంట్రా ఇంత సడన్గా నీకు వర్క్ ఎక్కడి నుండి వచ్చింది అని కార్తీక్ కావాలని అడుగుతాడు. ఇంక ఆఫీస్ వర్క్ తప్ప నాకు వేరే వర్క్ ఉండదా ఏంటి, ముందు చెప్పిన పని చెయ్యి, డౌట్స్ పక్కన పెట్టు అని అభి సీరియస్గా చెప్పి కార్ కీస్ తీసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోగానే, నువ్వెక్కడికి వెళ్తున్నావో ఆ మాత్రం తెలియదని అనుకున్నావా, ఎక్కడ ఈవినింగ్ నేను ఆరాధ్యని షాపింగ్కి తీసుకుని వెళ్తానేమోనని సార్ గారికి భయం, అందుకే ఆరాధ్యని నువ్వే షాపింగ్కి తీసుకుని వెళ్తున్నావని ఆ మాత్రం తెలుసుకోలేనా, చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను, ఇప్పటి వరకు ఏ అమ్మాయి విషయంలోనూ నువ్వు ఇంత ఇంట్రెస్ట్ చూపించడం నేను చూడలేదు, కానీ నీకు ఆరాధ్య గుర్తులేకపోయినా నీ మనసు మాత్రం తనని ఎప్పటికీ మర్చిపోలేదు అభి, ఆరాధ్య నీపై చూపించిన ప్రేమ నిన్ను అస్సలు మర్చిపోనివ్వదు, చిన్న పిల్లాడి కంటే ఎక్కువగా చూసుకుందిరా నిన్ను, అన్ని తెలిసాక ఇంకసలు ఆరాధ్యని వదిలిపెట్టవు, అందుకే నేను ఆరాధ్యతో మాట్లాడుతున్నా నువ్వు భరించలేకపోతున్నావు,
త్వరగా నువ్వు ఆరాధ్య ఒకటి అయితే అంతకంటే హ్యాపీనెస్ ఇంకేమీ లేదు అని కార్తిక్ అనుకుంటూ తన ల్యాప్టాప్లో సీసీ ఫుటేజ్ ఆన్ చేస్తాడు. డ్రైవర్ కారు స్టార్ట్ చేయగానే తన కారుకి వేరొక కారు అడ్డు రాగానే డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది అని ఆరాధ్య కంగారుగా అడుగుతుంటే ఇంతలో కారులో నుండి అభి బయటకి దిగడం చూసి డ్రైవర్ భయంగా అభి వైపు చూస్తూ ఉంటాడు. ఆరాధ్య అక్కడ అభిని చూసి ఒక క్షణం నిజంగా షాక్ అవుతుంది. వెంటనే ఆరాధ్య కారు దిగి అయోమయంగా అభి వైపు చూస్తుంటే అభి డ్రైవర్ వైపు చూసి ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి ఆరాధ్య చేతిని పట్టుకుని తన కారు దగ్గరికి తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎక్కువ అని అంటుంటే ఆరాధ్య ఆశ్చర్యంగా అభి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. చూసింది చాలు కానీ ముందు ఎక్కువ అని అభి సీరియస్గా అనేసరికి ఆరాధ్య వెంటనే భయంగా కారులో కూర్చుంటుంది. అభి వెంటనే కారుని ముందుకి పోనిస్తాడు. అదంతా సీసీ ఫుటేజ్లో చూస్తున్న కార్తిక్ పెదవులపై అందమైన చిరునవ్వు వస్తుంది. నేను గెస్ చేసింది కరెక్టే అభి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసుండాలి అని కార్తిక్ మనసులో అనుకుంటూ ఉండగా తనకి ఏదో గుర్తుకొచ్చినట్టు పక్కనే ఉన్న తన బ్యాగ్లో నుండి చిన్న సీసీ కెమెరా బయటికి తీస్తాడు. కార్తిక్ ఆ కెమెరా వైపు చూస్తూ ఉంటాడు. ఈ కెమెరా ఏంటో తెలుసా అభి? ఆ రోజు నీ టాబ్లెట్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారో తెలుసుకుందామని నీ రూమ్లో పెట్టిన కెమెరా. ఆ రోజు నీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల చూడటం కుదరలేదు. కానీ తర్వాత సీసీ ఫుటేజ్ చెక్ చేయగానే నేను ఎంతలా షాక్ అయ్యానో నీకు కూడా తెలియదురా. నేను అనుమానించింది నిజం అయ్యింది అని తెలియగానే నాకొచ్చిన కోపానికి ఆ టైంలో నేను ఎంతలా కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలుసు. నిన్ను పెంచిన తల్లి నీ టాబ్లెట్స్ మార్చింది అంటే నువ్వు నమ్ముతావా? ఆ రోజు నేను హడావిడిగా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాను కానీ ఆ రోజు ఆ పద్మావతి ఆంటీ నీ రూమ్లోకొచ్చి నీ టాబ్లెట్స్ని చేంజ్ చేయడం నేను తర్వాత సీసీ ఫుటేజ్లో చూశాను. ఈ విషయం అంకుల్కి చెప్తే ఆయన తట్టుకోగలరా? తను కట్టుకున్న భార్య తన కన్న కొడుకు విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించింది అని తెలిస్తే అంకుల్ అసలు భరించగలరా? అంతకంటే ముందు నీకు ఈ విషయం తెలిస్తే అస్సలు ఊరుకోవు. ఇప్పుడిప్పుడే నువ్వు రికవరీ అవుతున్నావు. దానికి తోడు నీకు గతం గుర్తులేదు. ఇప్పుడు నీకు జరిగింది నేను చెప్పలేను. అలా అని ఆమెను వదిలేస్తానని కాదు. నీకు త్వరలో తప్పకుండా గతం గుర్తుకొస్తుంది. అప్పుడు ఆమె చేసిన పని మొత్తం ఆ రోజు బయటపెడతాను. ఆ రోజు నువ్వు ఆ మహాతల్లికి ఏం శిక్ష వేస్తావో నేను నా కళ్ళారా చూడాలని ఉంది. ఇప్పటికే ఆరాధ్యాని నువ్వు మర్చిపోయినందుకు తను చాలా బాధపడుతుంది. అందుకే తను ఈ విషయం గురించి అడిగినా కూడా ఎవరు నీ రూమ్లోకి రాలేదు అని అంకుల్కి తనకి అబద్ధం చెప్పేశాను. ఇంత పెద్ద నిజాన్ని నా మనసులో దాచుకోవడం నాకు కష్టంగా ఉంది. కానీ ఆ పద్మావతి గారిని ఎప్పటికీ వదిలిపెట్టను అభి. నీ విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించినామని ఎప్పటికీ వదిలిపెట్టను. నీకు గతం గుర్తుకొచ్చిన మరుక్షణం ఈ సీసీ ఫుటేజ్ అనేది నీ కళ్ళ ముందు పెడతాను. అప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావో నీకే వదిలేస్తున్నాను. అప్పటి వరకు నిజాన్ని నా మనసులోనే దాచుకుంటాను అని కార్తిక్ బాధగా అనుకుంటాడు. ఇదేంటి ఇప్పుడు అభి నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? ఇంత షాక్ ఇచ్చాడేంటి అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా కొంత సమయంకి అభి కారు అనేది ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగుతుంది. ఆరాధ్య విండోలో నుండి బయటికి చూస్తుండగానే తన కళ్ళు ఆటోమేటిక్గా పెద్దవి అయిపోతాయి. ఏంటి, అభి నన్ను షాపింగ్కి తీసుకొచ్చాడా? బాబోయ్, ఇది కళ అయితే కాదు కదా. కార్తిక్తో నన్ను వెళ్ళనివ్వడు అనుకున్నాను కానీ తను నన్ను షాపింగ్కి తీసుకుని వస్తాడని అస్సలు ఊహించలేదు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా చూసింది చాలు దిగు అని అభి కారు దిగ్గానే ఆరాధ్య కూడా కారు దిగుతుంది. అభి సార్, మనం షాపింగ్కి వచ్చామా అని ఆరాధ్య అయోమయంగా అడుగుతుంటే లేదు, మ్యూజియంకి వచ్చాం అని చెప్పి అభి ఆరాధ్య చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తుంటే ఆరాధ్య ఇంకా ఆశ్చర్యంగా అభి వైపు చూస్తూ ఉంటుంది.
ఇంతలో తనకి అభి అన్నమాట గుర్తుకొస్తుంది. మ్యూజియంకి వచ్చాము అని. వెంటనే ఆరాధ్య నార్మల్ అయ్యి, అబ్బో, అబ్బాయి గారిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఉంది, నాతోనే కామెడీ చేస్తావా అని ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి అడుగు పెట్టగానే అయ్యయ్యో అభి సార్ అని ఆరాధ్య అరుస్తుంటే ఏమైంది అని అభి వెంటనే ఆరాధ్య వైపు చూసి అడుగుతాడు. మీరిందాక మ్యూజియం అన్నారు కదా, ఇది మ్యూజియం కాదు అభి సార్, ఇది షాపింగ్ మాల్, మీరు పొరపాటు పడ్డారు అని ఆరాధ్య కావాలని కంగారుగా అంటుంటే అభి ఆరాధ్య చేతిని వదిలేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా ఆరాధ్య వైపు చూస్తాడు. కొంచెం ఎక్కువే చేసినట్టున్నాను అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా, నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి, నేను నిన్ను షాపింగ్ మాల్కి తీసుకొచ్చానని నీకు కూడా తెలుసు, నోరు మూసుకుని లోపలికి పద అని అభి సీరియస్గా చెప్పి ఆరాధ్య చేతిని పట్టుకుని లిఫ్ట్ వైపుకి అడుగులు వేస్తాడు. అభి తన చేతిని పట్టుకుని ముందుకి నడుస్తుంటే ఆరాధ్య ప్రేమగా అభి వైపు చూస్తూ ఉంటుంది. నీ మనసులో నేనున్నాను అని నీకెందుకు అర్థం కావడం లేదు అభి, ఎప్పుడు తెలుసుకుంటావు అని ఆరాధ్య తనలో తనే అనుకుంటుంది. ఇంకా ఆరాధ్య అభి ఇద్దరు కూడా లేడీస్ డ్రెస్సింగ్ సెక్షన్కి వెళ్తారు. నీకు నచ్చినవి తీసుకో అని అభి అంటుండగా ఆరాధ్య పక్కకి చూసేసరికి అక్కడ ఒక 6-7 మెంబర్స్ వరకు జెంట్స్ లేడీస్ కలిసి షాపింగ్ చేస్తూ ఉండటం చూసి ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి వాళ్ళ వైపు చూస్తుంది. అమ్మో, వీళ్ళేంటి ఇక్కడున్నారు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ వెంటనే అభి చేతిని పట్టుకుని అక్కడి నుండి ట్రయల్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే అభి ఒక క్షణం షాక్గా ఆరాధ్య వైపు చూస్తూ ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతాడు. అయ్యో అభి సార్, వాళ్ళు చూసేస్తారు, ముందు మీరు పదండి అని చెప్పి ఆరాధ్య అభిని ట్రయల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి తను నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అభి సీరియస్గా ఆరాధ్య వైపు చూస్తూ, హే మెంటల్, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా, ట్రయల్ రూమ్కి తీసుకొచ్చావేంటి, షాపింగ్ చేయకుండా అని అభి కోపంగా అడుగుతుంటే, అయ్యో అభి సార్, వాళ్ళు కానీ మనిద్దరిని పక్క పక్కన చూశారు అంటే ఇంకేమీ లేదు, మొత్తం గోలగోల చేస్తారు అని ఆరాధ్య కంగారుగా అంటూ బయటకు చూస్తుంటే ఎవరు వాళ్ళు అని అభి అనుమానంగా అడుగుతాడు. ఇంకెవరు, నేను ఒకప్పుడు వర్క్ చేసిన కంపెనీ కొలీగ్స్ అందరూ ఒకే చోట ఉన్నారు, వాళ్ళందరికీ నేను బాగా తెలుసు, ఇప్పుడు మీతో పాటు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా, బ్రాంచ్లో అనే కాదు హెడ్ ఆఫీస్ మొత్తం టామ్ టామ్ చేస్తారు అని ఆరాధ్య మాట్లాడుతుంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీ మైండ్కైనా అర్థమవుతుందా, నువ్వు వర్క్ చేసిన కంపెనీ వాళ్ళు నిన్ను నన్ను చూస్తే నీకేంటి ప్రాబ్లం అని అభి చిరాకుగా అంటుంటే ఆరాధ్య వెంటనే వెనక్కి తిరిగి అభి వైపు చూస్తూ, ఎందుకంటే నేను వర్క్ చేసింది ఎవరి కంపెనీలోనే కాదు కాబట్టి తమరి కంపెనీలోనే అని ఆరాధ్య చెప్పగానే వాట్ అని అభి కొంచెం గట్టిగా అరుస్తాడు. నువ్వు మా కంపెనీలో వర్క్ చేసావా, ఎప్పుడు అని అభి ఆశ్చర్యంగా అంటుంటే హెడ్ ఆఫీస్లో కాదు, వైజాగ్లో ఉన్న బ్రాంచ్లో 6 months నేను ప్రాజెక్టు టీమ్ లీడర్గా వర్క్ చేశాను, అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల సడన్గా జాబ్ మానేశాను అని ఆరాధ్య చెప్తుంటే నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అభి అడగగానే MBA వైజాగ్లోనే కంప్లీట్ చేశాను అని ఆరాధ్య చెప్పి మళ్ళీ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి బయటికి చూస్తూ ఉంటుంది. అంటే ఈ అమ్మాయి ఒకప్పుడు మా కంపెనీలోనే వర్క్ చేసిందా, కానీ నేనెప్పుడు ఈ అమ్మాయిని చూడలేదు, చూడాలంటే నేను బ్రాంచెస్కి వెళ్ళాలి కదా, అందుకే నా డాడీ ఈ అమ్మాయిని నాకు అసిస్టెంట్గా అపాయింట్ చేశారు అని అభి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అభి చూపనేది ఆటోమేటిక్గా ఒక చోట స్ట్రక్ అయిపోతుంది. అభి కళ్ళు పెద్దవి చేసి ఎదురుగా ఉన్న మిర్రర్లో చూస్తూ ఉంటాడు. వెంటనే అభి తన చూపుని పక్కకు తిప్పేస్తాడు. కానీ తన కళ్ళు తన మాట వినను అన్నట్టు, తన మనసు తన కంట్రోల్లో లేదు అన్నట్టు మళ్ళీ అభి చూపు అనేది మిర్రర్ వైపుకి వెళ్ళిపోతుంది. అభి నో, ఏం చేస్తున్నావు అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ అభి మనసు మాత్రం తన కంట్రోల్లో ఉండదు. ఇంకా ఆరాధ్య పాప అయితే
తన కొలీగ్స్ వెళ్ళిపోయారా లేదా అన్న కంగారులో ఉంటుంది తప్ప తను ఏ పొజిషన్లో ఉందో కూడా ఆరాధ్య గమనించుకోదు. అభి వద్దు వద్దు అనుకుంటూనే నెమ్మదిగా తన చూపుని మిర్రర్ దగ్గర నుండి ఆరాధ్య వైపుకి తిప్పుతాడు. సన్నగా తెల్లగా నెలవంకలాగా ఉన్న ఆరాధ్య నడుము అనేది అభి చూపుల్లో చిక్కుకుంటుంది. ఎవరో శిల్పి చెక్కినట్టు వంపు తిరిగి ఉన్న ఆరాధ్య నడుము, దానికి తగ్గట్టు మన ఆరాధ్య పాప కొంచెం ముందుకి వెనక్కి డాన్స్ చేస్తూ ఉండటంతో నడుము మధ్యలో పడిన మడత అభి కళ్ళకి కనువిందు చేస్తుంటే అభి చూపనేది ఆరాధ్య నడుము వంపుల్లో ఫ్రీజ్ అయిపోతుంది. కానీ ఆరాధ్య తన వెనుక ఏం జరుగుతుందో అస్సలు గమనించుకోదు. అభి హార్ట్ కూడా వేగంగా కొట్టుకుంటుంటే, ఏమైందిరా నీకు? ఎన్నిసార్లు నువ్వు స్పాన్సర్గా ఫ్యాషన్ షోకి వెళ్ళలేదు, అలాంటిది ఒక అమ్మాయి ముందు ఇలా బెండ్ అయిపోతున్నావేంట్రా అని మనసులో అనుకుంటూ తన చూపుని పక్కకి తిప్పుదామని అనుకున్నా కూడా అస్సలు కుదరడం లేదు. ఈ అమ్మాయి ఏంటి కనీ కనిపించని నడుముతో ఇలా హార్ట్ బ్రేక్ చేస్తుంది అని అభి మనసులో అనుకుంటూ నెమ్మదిగా 2 అడుగులు ముందుకు వేసి ఆరాధ్య వెనుక నిలబడతాడు. ఇంతలో తన కొలీగ్స్లో ఒక అమ్మాయి ట్రయల్ రూమ్కి వైపుకి వస్తూ ఉండటం చూసి ఆరాధ్య స్పీడ్గా డోర్ లాక్ చేసేసి వెంటనే వెనక్కి తిరుగుతుంది. కానీ తన వెనుక అభి ఉన్నాడు అని అస్సలు గమనించుకోదు. వెంటనే అభికి డాష్ ఇచ్చి వెనక్కి పడబోతుండగా క్షణకాలంలో అభి రియాక్ట్ అయ్యి ఆరాధ్య పడకుండా తన చుట్టూ చేతిని వేసి ఆరాధ్యని పట్టుకుంటాడు. అయితే ఆరాధ్య మాత్రం కళ్ళు పెద్దవి చేసి అభి వైపు చూస్తుంది. ఇందాక అభి తనకి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు తన వెనుకకి ఎలా వచ్చాడు అని ఆరాధ్య ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అభి మాత్రం ఆరాధ్య అంత దగ్గరగా ఉండేసరికి తన వైపే చూస్తూ ఉంటాడు. అభి ఒక చెయ్యి ఆరాధ్య చుట్టూ ఉండగా మరొక చెయ్యి ఆరాధ్య చేతిని పట్టుకుని ఉంటుంది. అయితే అభి మైండ్లో మాత్రం ఇందాక తను చూసిందే గుర్తుకు రావడంతో నెమ్మదిగా అభి తన చేతిని పైనుండి కిందకి తీసుకుని వస్తూ తన చేతిలో ఉన్న ఆరాధ్య చేతిని వదిలేసి నెమ్మదిగా తన చేతిని ఆరాధ్య నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి తన గుప్పెట్లో ఆరాధ్య నడుముని బంధించగానే ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి అభి వైపు షాక్గా చూస్తుంది. అభి మాత్రం ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అభి చెయ్యి డైరెక్ట్గా తన నడుముని ఎప్పుడైతే టచ్ చేసిందో ఆరాధ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. అభి రెప్పవేయకుండా ఆరాధ్య వైపు చూస్తూ తను బంధించిన నడుముని చిన్నగా ప్రెస్ చేసేసరికి ఆరాధ్య శరీరం మొత్తం ఒక్కసారిగా పులకరించినట్లు అనిపిస్తుంటే ఆరాధ్య ఒక క్షణం పరవశంగా కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి అభి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఆరాధ్య పెదవులు కూడా చిన్నగా వణుకుతుంటే అభి చూపు పింక్ కలర్లో ఉన్న ఆరాధ్య పెదవుల పైన పడుతుంది. అభి అలాగే ఆరాధ్య పెదవుల వైపు చూస్తూ నెమ్మదిగా తన ఫేస్ని ముందుకు తీసుకుని వస్తుంటే ఆరాధ్యలో టెన్షన్ మొదలవుతుంది. అభి ఏం చేయాలని అనుకుంటున్నాడో ఆరాధ్యకి అర్థమవుతుంటే, అభి సార్ ఏం చేస్తున్నారు అని ఆరాధ్య కంగారుగా తడబడుతూ అనేసరికి అప్పుడు అభిబాబు తనున్న ట్రాన్స్లో నుండి బయటకొచ్చి వెంటనే తనున్న పొజిషన్ చూసుకుంటాడు. తన పెదవులు ఆరాధ్య పెదవులకి అతి దగ్గరగా ఉండటం, తన చెయ్యి ఆరాధ్య నడుముపై ఉండటం చూడగానే అభి స్పీడుగా ఆరాధ్యని వదిలి వెనక్కి అడుగులు వేస్తాడు. ఆరాధ్య కంగారుగా అభికి ఆపోజిట్ తిరిగి తన గుండెలపై చేతిని వేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అభి చేతి పిడికిలి బిగుసుకోగా కళ్ళు గట్టిగా మూసుకుని ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకుంటాడు అభి. ఏమైంది నాకు? ఫస్ట్ టైం ఒక అమ్మాయి విషయంలో నేనెందుకిలా కంట్రోల్ తప్పాను? ఎప్పుడు ఏ అమ్మాయి దగ్గర కూడా కంట్రోల్ తప్పని నేను ఇదేంటి ఇప్పుడు ఏకంగా ఈ ఆరాధ్యని ముద్దు పెట్టుకోపోయాను? అసలేం జరుగుతుంది నాలో అని అభి కోపంగా మనసులో అనుకుంటూ ఉండగా ఆరాధ్యకి అక్కడ ఉండాలంటేనే ఒక క్షణం భయంగా అనిపిస్తుంది. నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి తన కొలీగ్స్ అక్కడి నుండి స్టెప్స్ మీదుగా కిందికి వెళ్ళిపోవడం చూసి అభి సార్ నేను బయటుంటాను అని ఆరాధ్య కంగారుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఛా,
అసలు ఈ అమ్మాయి నా గురించి ఎంత రాంగ్గా అనుకుని ఉంటుంది. ఎందుకు ఈ అమ్మాయిని చూడగానే నాకు తెలియకుండానే నేను ఇలా చేంజ్ అయిపోతున్నాను. కార్తిక్ తనని షాపింగ్కి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. కానీ నేనెందుకు తన్ని షాపింగ్కి తీసుకొచ్చాను? కంపెనీలో అంత వర్క్ పెట్టుకుని అంత ప్రెజర్ పెట్టుకుని నేను ఈ అమ్మాయిని అలా ఇలా షాపింగ్కి తీసుకుని రాగలిగాను అని ఎన్నో ప్రశ్నలతో అభి మైండ్ మొత్తం చిరాకైపోతుంది. పాపం అభి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మీరైనా చెప్పండి అభి బాబుకి. స్టోరీలో అంతా ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ